అశోకవనంలో సీతమ్మకు ఆశ పుట్టింది. హనుమంతుడి మాటలతో గుండె నిండింది. కానీ ఆశ ఎక్కువసేపు నిలవలేదు. హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. ఒక్కసారిగా భూమి కంపించింది. భయంకరమైన అడుగుల శబ్దం. రాక్షస స్త్రీలు లేచారు. అశోకవనం నిశ్శబ్దం చెదిరింది. వచ్చాడు లంకాధిపతి దశాననుడు రావణుడు. బంగారు కిరీటం, 10 తలలు, అహంకారం కళ్ళల్లో మండుతోంది. రావణుడు సీతమ్మ వైపు చూసి గర్జించాడు. సీత, ఇంకా ఎంతకాలం ఇలా బాధపడతావు? నా రాణిగా ఒప్పుకుంటే ఈ లంక అంతా నీదే అని అన్నాడు. సీతమ్మ భయపడలేదు. తలెత్తి గట్టిగా చెప్పింది, నీ సంపద నాకు అవసరం లేదు రావణా. నీ శక్తి నాకు భయం కాదు. నా భర్త రాముడు ఉన్నాడు అని అంది. ఆ మాటలు వినగానే రావణుడి అహంకారం మండింది. నీ రాముడు అడవిలో తిరిగేవాడు. నేను 3 లోకాల్ని జయించిన రాజుని అని అన్నాడు. అప్పుడు సీతమ్మ ఒక్క మాట చెప్పింది, రాముడి పేరు వినిపించిన చోట నీ అహంకారం నిలవదు అని. ఆ మాటలు రావణుడిని తగిలిన బాణంలా గుచ్చాయి. రావణుడు కోపంగా ఆజ్ఞ ఇచ్చాడు, ఈమెను భయపెట్టండి, ఆమె మనసు విరగాలి. రాక్షస స్త్రీలు ముందుకు వచ్చారు. భయంకరమైన బెదిరింపులు బెదిరించారు. కానీ సీతమ్మ మనసులో ఒక్కటే మాట, రామా రామా అంటూ. రామా, నువ్వు తప్పకుండా వస్తావు అని అనుకుంది. చెట్టు మీద నుంచే అన్నీ చూస్తున్నాడు హనుమంతుడు. తనలో తానే అనుకున్నాడు, ఇప్పుడే కాదు, ఇంకా సమయం రాలేదు. కానీ ఈ లంక వణికే రోజు దగ్గరలోనే ఉంది.